హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ప్రణీస్ బెస్ట్ ఛానల్. చూసారా ఈ అడవడి అంతా? ఇదంతా ఏంటనుకుంటున్నారా? హైదరాబాద్ షాపింగ్ లవర్స్ అందరికీ ఒక అద్దెపోయే అవకాశం వచ్చేసిందండి. అదే మాంగళ్య షాపింగ్ మాల్ గ్రాండ్ ఎక్స్పో సేల్ ఇప్పుడు శ్రీలక్ష్మి కన్వెన్షన్ కుషాయిగూడలో గ్రాండ్గా జరుగుతుంది. మొదటి రోజు నుంచే అద్భుతమైన రెస్పాన్స్తో షాపింగ్ ఫెస్టివల్ లాగా మారిపోయింది. చూసారా? ప్రతిరోజు వేల మంది కస్టమర్స్ ఎక్స్పోని అయితే విజిట్ చేస్తున్నారు. నచ్చిన కలెక్షన్స్ని బెస్ట్ ప్రైసెస్లో కొనుగోలు చేస్తున్నారనమాట. ఫ్యామిలీ షాపింగ్ కోసం వచ్చిన ప్రతి ఒక్కరూ హ్యాపీగా షాపింగ్ ఎక్స్పీరియన్స్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా వచ్చేయండి. ఇక్కడైతే వెడ్డింగ్ కలెక్షన్ నుంచి ఫెస్టివల్ వరకు ఇలా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, ట్రెడిషనల్ సిల్క్ శారీస్ అని, కంచీపురం శారీస్ అని, పట్టు శారీస్, బెనారసీ శారీస్, డిజైనర్ కలెక్షన్స్, ఎంబ్రాయిడరీ శారీస్, వర్క్ శారీస్, సాఫ్ట్ సిల్క్స్, ఫ్యాన్సీ శారీస్, ఇలా ప్రతి ఏజ్ గ్రూప్కి ప్రతి అకేషన్కి తగ్గట్టు వేల రకాల కలెక్షన్స్ ఇక్కడ అద్భుతంగా ఉన్నాయండి. క్వాలిటీ, లేటెస్ట్ డిజైన్స్, అట్రాక్టివ్ ప్రైసెస్ ఇవన్నీ మీకు ఒకే షాపింగ్లో అయితే దొరుకుతాయి. స్టాఫ్ కూడా అండి ప్రతి కస్టమర్కి బెస్ట్ కలెక్షన్ చూపిస్తూ మరింత కంఫర్టబుల్గా చేస్తున్నారు ఇంత రష్లో కూడా. సో మీరందరూ వచ్చేసి షాపింగ్ని అయితే ఎంజాయ్ చేయండి. ఏదో ఒకటైతే కంపల్సరీగా కొనే వెళ్తారు. నేను మామూలుగా చూద్దాము ఎక్స్పో అని అయితే వచ్చాను, బట్ నేనైతే ఫుల్ బ్యాగ్స్తో వెళ్ళిపోయానండి. అంత లేటెస్ట్గా తక్కువ ప్రైసెస్లో దొరికిపోతున్నాయి లేటెస్ట్ డిజైన్స్. ఈ గ్రాండ్ ఎక్స్పో సేల్ జూలై 19th అయితే స్టార్ట్ అయింది. నేను ఇప్పటికి 2 times అయితే వెళ్ళానండి. ఇది 26th జూలై వరకే మాత్రమే ఉంటుంది. ఇంకా ఓన్లీ 3 days మాత్రమే ఉంటుంది. నేను మళ్ళీ లాస్ట్ డే కూడా వెళ్దాం అనుకుంటున్నాను. కాబట్టి ఈ లిమిటెడ్ టైం ఆపర్చునిటీ మాత్రం మిస్ కాకండి. మీ ఫ్యామిలీతో కలిసి వచ్చి మీ ఫేవరెట్ శారీస్ని బెస్ట్ ఆఫర్స్తో ఇంటికి తీసుకెళ్ళండి. ఓకేనా? ఈ వెన్యూ వచ్చేసి మాత్రం మీకు తెలిసింది కదా, శ్రీలక్ష్మి కన్వెన్షన్ కుషాయిగూడ విత్ గ్రాండ్ కలెక్షన్స్ అన్నమాట. త్వరగా విజిట్ చేసి మీ షాపింగ్ని మెమరబుల్గా మార్చుకోండి. బిల్లింగ్ కౌంటర్స్ దగ్గర కనిపిస్తుంటే ఈ రష్ చూస్తుంటే మనకు అర్థమైంది ఒక్కటేనండి, సక్సెస్గా వీళ్ళు ఈ గ్రాండ్ ఎక్స్పో సేల్ అయితే చేశారు.